హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మస్తీ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది సందర్భంగా ఈరోజు మహేష్ బాబు నటించిన మహర్షి టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. జస్ట్ ఇప్పుడే చూశాను. టీజర్ ఇప్పటికే 5 సార్లు రిపీటెడ్గా చూశాను, అయినా ఇంకా చూడాలనిపిస్తుంది. అంతలా ఈ టీజర్ నన్ను అట్రాక్ట్ చేసింది. టీజర్లో మహేష్ బాబుని చూస్తుంటే అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. టీజర్ స్టార్టింగ్లో మహేష్ బాబు నడుచుకుంటా వెళ్తుంటే వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అర్పించేశాడు. హెలికాప్టర్లో మహేష్ బాబు దిగి వస్తున్న సీన్ అయితే కిరాకనే చెప్పాలి. అసలు ఏంటి ఆ అందం, ఆ స్టైల్, ఆ లుక్స్. మన సూపర్ స్టార్ ముందు హాలీవుడ్ హీరోస్ కూడా వెనకడుగు వేయాల్సింది. సినిమాకి తన అందం పెంచుకుంటా పోతున్నాడు ఈ శ్రీమంతుడు. టీజర్లో ఇంకా డైలాగ్స్, ఫైట్స్ కూడా కనిపిస్తాయి. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ బాగానే ఉంటాయని టీజర్ చూశాక అనిపిస్తుంది. ఇక డైలాగ్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎవరు రిషి కుమార్ సక్సెస్ ఎంతటితో ఆగిపోయినట్టేనా అని అడిగితే సక్సెస్కి ఫుల్ స్టాప్లు ఉండవు, కామాలు మాత్రమే. సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్, సక్సెస్ ఈజ్ ఏ జర్నీ అంటూ బదిలిస్తాడు. నిజమే కదా, సక్సెస్కి ఎండ్ ఉండదు. సక్సెస్లు అనేది మన లైఫ్లో వస్తూనే ఉంటాయి. మధ్యలో బ్రేక్ వచ్చిన తర్వాత ఎప్పటికైనా సక్సెస్ కొడతానే ఉంటాం. ఇది ఒక జర్నీలా సాగుతూనే ఉంటుంది. ఇంకో డైలాగ్ ఉంది. ఆ డైలాగ్తో సినిమాలో హీరో యాటిట్యూడ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. నాకు ఒక ప్రాబ్లం ఉంది సార్, ఎవరన్నా నన్ను ఓడిపోతావంటే గెలిచి చూపించడం నాకు అలవాటు. ఈ డైలాగ్కి థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం. కాలేజ్ క్యాంపస్లో సీరియస్గా పరిగెడుతూ ఉంటాడు. అక్కడ గట్టిగానే కాలేజ్లో ఫైట్ జరగబోతుందని తెలుస్తుంది. ఈ టీజర్ చూశాక మహేష్ బాబు మరో బ్లాక్ బస్టర్తో మన ముందుకు రాబోతున్నాడని తెలుస్తుంది. టీజర్లో కొన్ని సీన్స్ని కాపీ కొట్టారని టాక్ వినిపిస్తుంది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒక్కటే, ప్రతి సినిమా స్టోరీ లైన్స్ కలుస్తూనే ఉంటాయి. దాన్ని దర్శకుడు కొత్తగా ఎలా ప్రజెంట్ చేశాడా అన్నది ముఖ్యం. ఫైట్స్లో హీరో కొడితే రౌడీలు ఎగిరి కింద పడతారు. అలా అని వేరే సినిమాలో ఎగిరి కింద పడకుండా గాల్లోనే ఉండిపోరుగా, కింద పడాల్సింది. ఫైట్ అంటే అలానే ఉంటుంది. దాన్ని ఎంత ఎమోషన్లో కనెక్ట్ చేసి ప్రజెంట్ చేస్తారో అంత హైలైట్ అవుతుంది. మొత్తానికి కొత్త సంవత్సరం ఒక మంచి టీజర్తో స్టార్ట్ అయిందనే చెప్పాలి. ఈ టీజర్లో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మూవీ మస్తీ. థ్యాంక్ యూ.